నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ। ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది। ఈ కేసు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాలో జరిగిన అక్రమ ఇనుప గనుల తవ్వకాలకు సంబంధించింది। 13 ఏళ్ల తర్వాత విచారణ వచ్చిన ఈ తీర్పులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు। ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ద్వారా 2006-2010 మధ్య ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ ఇనుప గనుల తవ్వకాలు జరిగాయి అని ఆరోపణలు వచ్చాయి। సిబిఐ 2009లో కేసు నమోదు చేసి 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది। లీజు కేటాయింపుల్లో అవినీతి, అక్రమ తవ్వకాల ద్వారా 884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు అని సిబిఐ ఆరోపించింది। ఈ కేసులో 219 మంది సాక్షుల విచారణ, 3337 డాక్యుమెంట్ల పరిశీలన జరిగింది। దోషులుగా బివి శ్రీనివాస్ రెడ్డి A1 ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు। గాలి జనార్దన్ రెడ్డి A2 మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రికి 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించారు। విడి రాజగోపాల్ A3 అప్పటి గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నారు। కెఎంఎఫ్ఎస్ అలీఖాన్ A7 గాలి జనార్దన్ రెడ్డికి PA నిర్దోషులుగా అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తేలారు। ఆమెపై ఆధారాలు లేకపోవడంతో మాజీ ఐఏఎస్ అధికారి బి కృపానందం కూడా నిర్దోషిగా తేలారు। ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని 2022లో హైకోర్టు డిశ్చార్జ్ చేసింది। 2011లో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి 3 ఏళ్లకు పైగా హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఉన్నారు। 2015లో షరతులతో కూడిన బెయిల్ పొందారు।